స్థాయి లేదని నిజమే అనుకుంటున్నావు అక్క? మీ తమ్ముడు ఇప్పుడు బిజినెస్ లో రాజేంద్ర ప్రసాద్ గారి అల్లుడు. మన మావయ్య గారి స్థాయికి తగ్గట్టుగా అల్లుడు ఉండడం మీకు ఇష్టం లేదన్నమాట. మీ తమ్ముడు పెట్టారు కదా, నేను కానీ నేను కూడా వారికి సిస్టర్నే అవుతాను. అందుకే నేను నా తమ్ముడు తమ్ముడు సిస్టర్ కాళ్ళు వెళ్ళడం ఏదో నేను మొదటి మాట్లాడుతున్నానండి. నేను మాట్లాడుతుంది నా తమ్ముడితో, మీతో కాదు. మధ్యలో నువ్వెందుకు దూరుతున్నావు? నువ్వు నా గురించి కంటి గురించి ఎలా ఆలోచించలేను. ఇప్పుడు మాకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్న పల్లవి గురించి గేదెలకి వేట్లాగే అప్లోడ్ చేస్తా. టాబ్లెట్ వేసుకోండి. ఎల్లుండి అక్షయ పెళ్లి రోజండి. మనం వాళ్ళ పెళ్లి రోజు జరిపిస్తే బాగుంటుందండి. బానే ఉంటుంది కానీ వాడు ఒప్పుకోడని నీకు తెలుసు కదా పార్వతి. వాడు ఒప్పుకోడని మనం ఊరుకుంటే ఎలాగండి? పాపం అమ్మాయి కూడా పెళ్లి రోజు జరుపుకోవాలని ఆశ ఉంటుంది కదా. నేను అక్షయ్ అవన్నీ దూరం పెట్టినా కూడా తనవేం మనసులో పెట్టుకోకుండా మన షష్టి పూర్తి చేయడం దగ్గర నుంచి మొన్న జరిగిన సత్యనారాయణ వ్రతం వరకు అన్ని ఫంక్షన్లు జరిపించింది. మన శ్రీకర్ శ్రేయల పెళ్లి జరిపించింది. ప్రణతి భరతి పెళ్లి చేసింది. ఇలా అందరి కోసం అన్ని చేసిన అవనికి తనకు కూడా ఒక చిన్న వేడుక జరుపుకోవాలని కోరిక ఉంటుంది కదండి. చిన్న చిన్న ఆశల్ని కోరికలను కూడా ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి తండ్రి. చేసుకునేటప్పుడు అది చేయండి ఇది చేయండి చాలా మాట్లాడేశారు. అది నాకు చాలా అంటే చాలా హర్ట్ అయింది. ఎవరో నామినేషన్ ని తీసుకొని నువ్వు ఇలా నువ్వు అలా తీసుకున్న సంగతి ప్రతి ఒక్కరు తెలుసు సార్. ఎగ్ గురించే ఫైటింగ్ అవుతుంది. ఎగ్ అంతా వదిలేసి చాయ్ అనేది డైవర్ట్ చేసింది సార్ మ్యాటర్. అంటే మరి ఈ రోజు దాంట్లో స్పాటిఫై 2 Ricky, cara, move.
లాంచ్ చేస్తుంది, ఇంకా ఇస్తుంది బాగా గ్రోత్ తో పాటు బాగా హై హెల్త్ కూడా. గ్రోవివా గోల్డ్ కేవలం గ్రోత్ మాత్రమే కాదు, గ్రోవివా గ్రోత్. పెట్టు. అయ్యో అక్క, బట్టలు ఇక్కడ ఆడేసావు. నా ఫ్రెండ్స్ వస్తారే. నా ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా ఉంటారు? వర్షాకాలంలో ఫ్రెష్. పెద్దవాళ్ళు మనమైనా అమ్మి గురించి అర్థం చేసుకోవాలి కదండి. నువ్వన్నది కూడా నిజమే పార్వతి. ఎన్ని బాధలున్నా అన్ని మనసులో దాచుకుంటూ కన్నీళ్ళని చిరునవ్వుగా మార్చుకుంటూ మనందరి కోసం ఆలోచిస్తుంది. పెడదామా రెండు పెట్టు. అసలు షాప్ ఎవరితో ఓపెన్ చేస్తున్నారు? అంటే సెలబ్రిటీస్ని ట్రై చేస్తాను. మీ అమ్మతో ఓపెన్ చేయిస్తే మనసు అంటే అమ్మా, నా గోవా ట్రిప్. తర్వాత అవి మార్చుకోవాలి. వీరికి ఇంకా సాయి మొత్తం 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీ. బ్యాటరీ గురించి వరి అవ్వకండి, ఏదో తీసుకోండి, ఎక్కువ ఆలోచించకండి. ఎండ తీవ్రత వల్ల కావచ్చు. ఓహో, లైట్ పోయింది. మొదట పాత మెషిన్ ఆగిపోతుంది, ఇక తర్వాత దోమల కారణంగా బాబు లేస్తాడు. కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. పాత గుడ్డెతో పోలిస్తే కొత్త గుడ్డె అడ్వాన్స్డ్ ఫార్ములాతో తయారైంది. ఇది నడుస్తుంది కరెంటు పోయిన 2 గంటల తర్వాత వరకు. కొత్త గుడ్ నైట్ లిక్విడ్. కన్నీళ్ళని చిరునవ్వుగా అమ్మని పిలవడానికి వచ్చాం. ఫంక్షన్ కి బ్యాండీ గారు కూడా వస్తున్నారు. మీరందరూ కూడా తప్పకుండా రండి. ఫంక్షన్ సెలబ్రేషన్ చేయడం తప్ప నాకు వేరే పని లేదనుకుంటున్నావా? నాకు తెలుసు నువ్వే ఎండికి ఇదంతా తెలిసి ఎలా చేశావని. 10 రోజుల క్రితం నీతో ఛాలెంజ్ చేశాను. అనుకున్న ప్రకారం నా ప్లాన్ అమలు చేశాను. నేను గెలవడానికి, నువ్వు ఓడిపోవడానికి రెడీగా ఉంది. వాళ్ళ కంఫర్ట్ గురించి అన్నీ మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా గొడవ చేస్తుంది. అవసరమైతే వాళ్ళ పేరెంట్స్ తో చెప్పి ఏదో ఒక పరిష్కారం చూపిస్తుంది. అప్పుడు మన ప్రాబ్లం కూడా ఆటోమేటిక్ గా సాల్వ్ అవుతుంది. శృతి చేయబోయే పోరాటంలో ఫలితం మనకు కూడా దక్కుతుందంట. ఎస్. నేను పడుకోలేదు. వీధిలో వాచ్మెన్ డ్యూటీ చేసావా? బా నిద్ర పట్టలేదమ్మా. మైక్రో ఓవెన్ లో పెట్టి ఉడికించినట్లుంది ఇక్కడ. అవునులే, ఏసీ కూడా లేదు కదా, కాస్త ఉప్పు పోస్తుంది. కాస్తనా చెమటలో తడిసిపోయింది చేత చూడు. అవుతుంది పోరా, నీ చాటు పంపు చూడాలా ఏంటి? అలా అయినా నేను ఎంత నరకం అనుభవించానో నీకు అర్థమవుతుంది. అర్థమైందా? అసలు నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఓనర్ని నేనే టైర్డ్ గా వెళ్తే వచ్చే కస్టమర్లు ఏమనుకుంటారు చెప్పు. బిజినెస్ అనేది బాగా బుర్ర పెట్టి ఆలోచించి చేయాలి. బాలుగాళ్ళగా గేర్లు మార్చి మాకు ఇప్పించమ్మా. మీ నాన్న కలిసి తీసుకున్న నిర్ణయం నేను నివేదిక మాట్లాడాలి. చూసావా కోటీశ్వరుడు ఇవాళకి చూపించావు ఇక్కడ చూస్తే ఎంత బాధపడతారు. అందుకే అడుగుతున్నాను. ఏదో ఒకటి చేస్తాను. వారం మాత్రమే కదా. అవును, వారం మాత్రమే. మీ నిద్ర గురించి ఆలోచించకుండా వ్యాపారం. ఆ దోమలు మమ్మల్ని కుట్టేవి. ఒకటే ఒక్క పోస్తుంది, మాకు కూడా చోట పట్టేది. ఏ నువ్వు వాడు ఒకటేనా?
వైపు నుంచి కదా వచ్చింది. వస్తారా అని రాదు. మీరే వాళ్ళని మెచ్చుకుంటూ వెళ్ళాలి. ఇంట్లో కూర్చొని దొరకడం లేదంటే ఎలా? సరిగ్గా చెప్పాడప్పుడమ్మా. సెలబ్రిటీస్ చేస్తున్నాడా ఆ బ్రిటిష్ వాళ్ళు రావడానికి? బ్రిటిష్ వాళ్ళు కాదన్నయ్య, సెలబ్రిటీస్. చివరిలో ఉన్నమాట అదే కదా మైకి వేసుకునేవాడా? కొంతమంది డబ్బులు ఇస్తేనే వస్తారు కదా. తప్పదు కదా వాడి. 1,00,000 2,00,000 ఇవ్వాల్సి వస్తుంది. నీకు గుర్తుందా? మీ మామగారు ఇచ్చిన డబ్బు పెట్టుబడి కోసం కాకుండా ఇలాంటి వాటికి ఖర్చు చేస్తావా?